లేరు అనే టైంలో అన్హోనీ కో హోనీ కర్ దియే, హోనీ కో అన్హోనీ, ఏక్ జగా జబ్ జమా హోతీనో అమర్ అక్బర్ ఆంతోనీ అని ఒక పాట ఉంటుంది. అది అంటే మూడు మతాలు, అంటే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా విద్యార్థులు మొత్తం ఒక్కటయ్యి నీట్ పేపర్ లీక్లో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అనేది ఏం తేడా లేదల్లా. అందరు రాసినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పని వచ్చిన తర్వాత 20 లక్షల పైన రాసినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు చూసినటువంటి మానసిక వ్యధ, దానికి వ్యతిరేకంగా ఒక వాయిస్, ఒక సుప్రీంకోర్టు బాధ్యత లేనటువంటి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ యువతను పట్టుకొని కాక్రోచ్లు, జిల్ల పురుగులు అనే పదం అంటే ఎస్ మేము జిల్ల పురుగులమే అనేది ఒక సెటైరికల్ పదంతో ఒక పార్టీ అని ఎస్టాబ్లిష్ చేసి దాని ఇప్పటి కూడా వాళ్ళు ఎన్నికలకు పోతా అంటలేరు. వాళ్ళు ఎస్ ఆ మంత్రి నీట్ పేపర్ విషయంలో మనందరం ఒకటైదాం అని అంటే ఆ ఇచ్చిన కాల్ తోటి దేశంలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేటెడ్ యువతరం మొత్తం, నిరుద్యోగులు కావచ్చు, అంటే ఈ దేశాన్ని రక్షించుకోవాలని అనుకునే వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వస్తే వాళ్ళ మీద మామూలుగా కాదు దేశ ద్రోహులు అన్నారు, ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, ఉప ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, కేంద్ర మంత్రులు అన్నారు, చాలా మంది కొన్ని మీడియా ఛానళ్ళు వీళ్ళందరూ కలిసి వీళ్ళు దేశ ద్రోహులు, అరాచక శక్తులు, వీళ్ళు పాకిస్తాన్తో కలిసిరు, చైనాతో కలిసిండ్రు, ఫండ్స్ బయటికి వెళ్ళి వస్తున్నాయి, ఇవన్నీ మామూలు దుష్ప్రచారం జరగలే. వీటన్నిటిని తలదించే రీతిగా చాలా మంది అంటారు కేంద్ర ప్రభుత్వం తలవంచుడు కాదు, మొత్తం బోర్ల బొక్కల అన్నాడు నరేంద్ర మోడీ. దేశంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమానికి, యువతరం చేసినటువంటి ఉద్యమానికి మొత్తం సాష్టాంగ నమస్కారాలు చేసి బొర్లిండి ఆయన మొత్తం. ఇది చూసిన తర్వాత మొన్నటిదాకా మాట్లాడిన ఎవరు వాళ్ళ గోదిలో కూర్చున్నటువంటి, వాళ్ళ ఒడిలో కూర్చున్నటువంటి గోది మీడియా ఏదైతే ఉందో వాళ్ళు కావచ్చు, మిగతా అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు మీరు నోరులు అనుకున్నారు జనాలు, ఇప్పుడైతే ప్రధానమంత్రి వాళ్ళే బయటకు వచ్చి వీళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసిండో ఈ ఉద్యమానికి, ఇప్పుడు మీరు అందరు దయచేసి మీ నోరులు కావు, అది మూసి మోరులు అని చెప్పని నిర్ధారణ చేసి పడేసారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఇప్పుడైనా కానీ జర సోయికి వచ్చి మాట్లాడేటోళ్ళందరి మీద మీరు మీ బూతులు వాళ్ళు మాట్లాడంగానే దేశద్రోహి అనుడు, వీనికి పాకిస్తాను, చైనా ఇవన్నీ మాటలు మాట్లాడు, ఇవన్నీ ఇప్పుడు ఎవరు మరి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ చేతులుందా, చైనా చేతులుందా? సో జర సోయికి రావాలని చెప్పదలుచుకున్నా. ఈ రేపల్లె సుబ్బారావు గారు రాసింది ఒకటి గుర్తుకొస్తుంది నాకు. ఏ దేశం ఏగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పని. ఇవాళ ఈ జాతి గౌరవాన్ని నిలిపేటందుకు భారతదేశంలో ఉన్నటువంటి యువతరం మొత్తం పిడికిలి బిగించి ఢిల్లీ వీధుల మీద నినాదాలతోటి హోరెత్తిన తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిండు దేశం ప్రమాదంలో ఉంది, 60 సంవత్సరాల తర్వాత అమెరికా డాలర్ రేటు, భారతదేశం డాలర్ రేటు ఒకటే ఉండే స్వాతంత్రం వచ్చినప్పుడు, కానీ అది దాదాపు 60 రూపాయల దాకా అయ్యింది అని చెప్పని ఏ మీటింగ్లో పోయినా కానీ మొత్తుకునేది ఆయన. అయిపోయింది దేశం, దేశం కథం అయిపోయింది. ఆయన 10-12 ఏళ్ళల్లో యాడికి తీసుకుపోయినా తెలిసి 97 రూపాయలు ఉన్నది ఇవాళ, డాలర్ 97 రూపాయలు. అంటే 10-12 ఏళ్ళ నువ్వు చేసిన నిర్వాహకం ఏంటిది అని చెప్పేటందుకు. గడికోసారి లేవంగానే సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడో పూర్వకాలంలో కావచ్చు, తక్షశిలాలు, విక్రమశిలలు, నలంద యూనివర్సిటీలు ప్రపంచ స్థాయిలో అవ్వల్ స్థానంలో టాప్ యూనివర్సిటీలు ఈ భూమి మీద మొత్తంలో భారతదేశ యూనివర్సిటీలకు ఆ జాగా ఉండే. సరే గత 60 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిరో నువ్వు రాకముందు, నువ్వు వచ్చినాక ఏం జరిగింది భారతదేశంలో అంటే, టాప్ 100 యూనివర్సిటీలల్లో భారతదేశ యూనివర్సిటీ ఒక్కటి లేదు, 200 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 300 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 400 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 500 యూనివర్సిటీలలో కూడా భారతదేశ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో ర్యాంకింగ్ లో ఒక్కటి కూడా లేదని చెప్పి సిగ్గుతో చెప్పదలుచుకున్నా. నువ్వు గడికోసారి మాట్లాడితే చైనా మాట్లాడతావు కదా, చైనా వాళ్ళు 100 యూనివర్సిటీకి పైన ఉన్నారు. కనీసం ఏషియాలో టాప్ 1-2 చైనా ఉన్నది, మనోళ్ళు దరిదాపుల దగ్గర కూడా లేదు, టాప్ 10లో ఒక్క ఏషియాలో కూడా లేదు. ఎందుకు లేదు అంటే భారతదేశ యూనివర్సిటీలలో మీరు రిక్రూట్మెంట్ చేస్తలేరు, రీసెర్చ్లు జరుగుతలేవు, విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేసారు. ఒక నీట్ గురించి కాదు ఇక్కడ జరగాల్సింది భవిష్యత్ పోరాటాలు. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయంగానే సరిపోదు. తెలంగాణ విశ్వవిద్యాలయాల 80 నుంచి 84% వరకు రిక్రూట్మెంట్లు లేవు, విద్యా ప్రమాణాలు మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టేసిండ్రు. ఇది మాట్లాడాలి అని చెప్పానంటే
నువ్వు ఒక్కనాడు పత్రికల ముందు వచ్చి మాట్లాడే ధైర్యం లేదా నీకు? ప్రధానమంత్రి ఇన్ని రోజుల తర్వాత నేను అనుకుంటా ఈ భూమి మీద మొత్తం ఏ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని చరిత్ర ఏదైనా ఉన్నదంటే అది కేవలం నరేంద్ర మోడీకి దక్కుతుందని చెప్పదలుచుకున్నా. ఇక ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ప్రపంచ స్థాయిలో ఎంత దరిద్రంగా ఉన్నదంటే టెర్రరిస్ట్ స్టేట్ల కన్నా దారుణంగా ఉన్నది మనది. 151 ర్యాంకు ప్రజలకు తెలవాలి, ఇది యువతరానికి తెలవాలి. చాలా మంది నిన్న మొన్న దాకా గుడ్డిగా పడిపోయినరు మోడీ 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 అని. ఆ మోడీ పకోడీలు అమ్ముకో సమోసాలు అమ్ముకో అంటే ఇప్పుడు దేశానికి విరోచనాలు పట్టినట్టు అయింది. మొత్తం యువతరం ఒక అంధకారంలో ఒకటే సైడు పాకిస్తాన్తో మనకు ప్రమాదం ఉంది, చైనాతోని మనకు ప్రమాదం ఉంది. ఇది అన్ని చెప్పుకుంటా ఓట్లు దండించుకుంటా గుడులను రక్షణ చేయాలి. భారతీయత అంటే మన హిందూ రాష్ట్రం అని చెప్పనన్నాడు. గుడులలోనే దేవుని సొమ్మే మింగిన తర్వాత ఇంకా మీ పాలనలో రక్షణ ఎక్కడ ఉంటుంది ఆయన? ఇది యువతరం అర్థం చేసుకోవాలి. ఇది మాట్లాడేందుకు పత్రికల వాళ్ళు వీళ్ళంతా మాట్లాడాలంటే దీని ర్యాంక్ ఎక్కడ ఉంది? కానీ 150 ర్యాంక్ ఉన్నది. నిన్న మాట్లాడుకుంటూ ఒక పెద్ద మనిషి చెప్పిండు, ఎంత ఘోరం బక్క చిక్కున్నారు అంటే నాకు తెలంగాణ ఉద్యమం అప్పుడు గుర్తుకొచ్చింది. పిన్నీసులు పెట్టుకొని చెప్పులు లేకుండా గుండీలు పోతే పిన్నీసులు పెట్టుకొని వెనుక పాయింట్లు జినిగి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి రాళ్లతోటి తిరుగుబాటు చేసే మానుకోటల ఆంధ్రోళ్లకు ఆంధ్ర పాలకులకు ఒక్కసారి వాళ్ళందరికీ ఇది పడ్డది. ఇవాళ ఢిల్లీలో కూడా చాలా మంది నిరుపేద కుటుంబాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, చదువుకొని నౌకరు లేనటువంటి వాళ్ళు వచ్చి అక్కడ వీధుల మీద కొట్లాడుతుంటే అమానుషంగా లాఠీ దెబ్బలు ఏదైతే పెట్టినరో, నేను చెప్తున్నా ముళ్ళుగర్ర వెనకట వ్యవసాయం చేసేటప్పుడు ఎడ్లకు బర్లకు నాగలు దున్నేటప్పుడు బండ్లు నడిపేటప్పుడు ధాన్యాన్ని తీసుకుపోయేటప్పుడు దాన్ని కుచ్చేది, ముళ్ళుగర్ర పెట్టి కుచ్చేది. ఇప్పుడు అట్లా కూడా ఎవరు గుచ్చుతలేరు. అంటే అంత అమాననీయంగా పశువుల మీద చేసినటువంటి పనిని ఢిల్లీ నడి రోడ్ల మీద, పాకిస్తాన్లో చైనాలో కాదు భారతదేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక సైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఆడబిడ్డలను పట్టుకొని వెనక పట్టుకొని ఇట్లా పెట్టి కూర్చుడు చూసినాం కదా. దేశం మొత్తం కన్నీళ్ళ పర్వంతం అయిపోయింది. ముళ్ళుగర్రలతో పెట్టి కూర్చుడైంది, బాష్పవాయువులు ఏంటిది, బుల్లెట్లు ఫైరింగ్లు ఏంటి, వీళ్ళే రాళ్ళు తీసుకొచ్చి పెట్టి వ్యాన్లలో రాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఇది ఉద్యమకారులు తీసుకొచ్చిరని సీసీ కెమెరాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎవరు తీసుకొచ్చిరో, డ్రైవర్ ఎవరో, బండి ఎవరో అవన్నీ తీసి బయట పెట్టాలి కదా. లెట్ గన్స్ వాడినరు, రాళ్ళు తీసుకొచ్చిండ్రు, ఆడబిడ్డల బట్టలు చింపిండ్రు. ఇవన్నీ చూసినాక దేశం బగ్గుమన్నది. దేశంలో ఉన్నటువంటి మాల్ న్యూట్రిషన్, అరే పుట్టే పిల్లలకు కూడా కనీసం పుట్టే పిల్లలకు సరి అయిన పౌష్టికాహారం దొరకలేదు ఆయన. ఇడ వయసుకు తగ్గట్టుగా పొడుగు భారతదేశ పిల్లల్లో 36% లోటు ఉన్నదని చెప్పదలుచుకున్నాను నేను. ఇది తెలవాలి, జనానికి తెలవాలి. అనేమియా తోటి 57% మహిళలు ఇబ్బంది పడుతున్నారు. భారతదేశ మహిళలు పొద్దున్న లేస్తే భారతీయత గురించి మాట్లాడతారు కదా, భరతమాత ఏడుస్తున్నది. ఇవన్నీ కాక పైశాచికంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక కొత్త మాట మొదలు పెట్టిండి. ఎవడెవడైతే ఢిల్లీలో ఆర్డర్ చేసిండో కేంద్ర మంత్రి దీనికి జవాబు చెప్పాలి, మేము పార్లమెంట్లో మాట్లాడతాము అని చెప్పని అన్నాడు. నేను కూడా అడుగుతున్నా, నువ్వు పాలించేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద పోలీసు వాళ్ళు చేయి చేసుకుంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువతరం మీద లాఠీలు దులుపుతున్నారు, నిరుద్యోగ యువతరం మీద బూతులు తిడుతున్నారు. ఎల్ కొడుకులు, ఎం కొడుకులు అని మరి పచ్చిగా. నేను ఒక రాష్ట్ర మంత్రి ముంగట ఇక్కడనే రవీంద్ర భారతిలో కూర్చొని ఆయన స్టేజ్ షేర్ చేస్తే చెప్పిన, నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. బహిరంగంగా వేదిక మీద చెప్పిన, మీ ప్రభుత్వంలో నిరుద్యోగులను నిరుద్యోగులు ఫైట్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా నీ మేనిఫెస్టోలో పెట్టినావు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పెట్టినావు, ఇస్తలేవు అని అడిగితే వాళ్ళ మీద ఇప్పుడు నువ్వు ఢిల్లీలో కేసులు తీయాలని చెప్పని బాగా పోజులు కొట్టుకుంటూ మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. నేను జనానికి చెప్పేది ఏంటంటే, ఈయన రేవంత్ రెడ్డి పని ఎట్లున్నది, రేవంత్ రెడ్డి నువ్వు ఈ రాహుల్ గాంధీ పని ఎట్లుందంటే, సంపినోడే సంతాప సభలు అన్నారు కదా, సంపినోడు సంతాప సభ కాదు, సంపినోడే శవయాత్రలో పాల్గొంటుండు, సంపినోడే నినాదాలు ఇస్తుండు. ఇప్పుడు నేను ర్యాలీ పెట్టిండుగా ఈడ 5 గంటల సేపు ట్రాఫిక్ ను మొత్తం జామ్ చేసి హైదరాబాద్ అంతా ఆగమాగం చేసి మా బోటలో ముట్టిగా రోడ్డు మీద వచ్చి కూర్చుంటామంటే కూడా తీసుకుపోయి బొక్కల వారేస్తారు కదా. ఎవడు పర్మిషన్ ఇచ్చిండే? ఎందుకు చెప్పలే జనానికి నువ్వు ఆ రోడ్ల మీద రావద్దని చెప్పి? ఇట్లా ఆయనే ముంగడికి వచ్చి ఇప్పుడు ఆయన్నే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఔరోంకి షాదీ మే అబ్దుల్లా దివాన్ అన్నట్టు నువ్వు చేసిన పని కాదు, నువ్వు చేసిన ఉద్యమం కాదు అది.
వచ్చి ఇప్పుడు ఈయననే మళ్ళా నీతివంతమైన మాటలు వీళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు యువకుల మీద విద్యార్థుల మీద తెలంగాణలో కేసులు పెడుతున్నావు కదా, నీ కేసుల సంగతి ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి వాళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తా అంటున్నావు కదా, ఇప్పటిదాకా వాళ్ళు పోతున్నారు. కొత్త దుకాణం మొదలు పెట్టిరు వీళ్ళు. మళ్ళా కేంద్రంలో బీజేపీ వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా. కాంగ్రెస్ అని ఏం చెప్తాడు, ఇక